రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలంటే మళ్లీ సీఎం జగన్ గెలవాలని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి సీఎం జగన్ చేసిన అభివృద్ధి పథకాలపై వివరించారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు బాగుండాలని భావించేటటువంటి వ్యక్తి సీఎం జగన్ అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ పేదవాడికి మేలు జరగదన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. జగన్ గారు గెలిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు గెలిచినట్టు. ఎందుకంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా పేద వర్గాలు సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అలా మహిళలు సంతోషంగా ఉండాలి అని ఆలోచించే నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇదేదో ఈ 5 సంవత్సరాల కాలంలో మన పరిపాలన చూశారు. మరి 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడకుండా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా వారిని నేరుగా ఇవ్వడం జరిగింది. మన భీమిలి నియోజకవర్గంలోనే 2,240 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నేరుగా మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు కూడా భీమిలి చరిత్రలో జరగలేదు. అలాగే 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి నన్నేదో ఈ గంటా సినిమా నీతి మధ్య అందించారు. వాళ్ళు టీడీఆర్ కాబట్టి డిఫరెన్స్ తెలియలేదు, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. మరి ముందుగా నా విజ్ఞప్తి ఉంటే, అమ్మా మీ అందరూ కూడా ఇళ్లలో, మీ అందరూ ఇంటి దగ్గర ఉంటే మనందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా అందాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో వాలంటీర్స్ గురించి ఏం చెప్పాడు? వాలంటీర్స్ ఎందుకు సంచలనం దండగా అన్నాడు. మళ్ళీ నేను వాలంటీర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, జాగ్రత్తగా ఉన్నాడని చెప్పారు. మళ్ళీ నేను ఈ వాలంటీర్స్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇప్పించి పెన్షన్లు కూడా చేశాడు. ఆఖరికి ఏమంటున్నాడు, భూమి రంగం అయ్యేటప్పటికి మళ్ళీ అలా వాలంటీర్స్ వ్యవస్థ కంటిన్యూ చేస్తారు, జీతాలు పెంచుతారని చెప్తున్నారు. అంటే ఈ 4 ఏళ్లలో 4 మాటలు మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే 5 సంవత్సరాల కాలంలో